ఆశీర్వదించబడిన ఈ పునరుత్థాన దినమందు మన రక్షకుడును విమోచకుడునైన యేసుక్రీస్తు వారి నామములో శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రభువునందు ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధ లేఖనములలో మన ధ్యానార్థము నిమిత్తము 92వ కీర్తన 12వ వచనాన్ని మనం గమనించినప్పుడు, నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు, లెబనాను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుదురు అని వాక్య భాగములో చదవగా మనం విన్నాం. ఈ నూతన మాసములో దేవుడు మనలను ప్రేమించి అద్భుతముగాను ఆశ్చర్యకరముగాను గడిచిన మాసం అంతటిలో కూడా ఆయన నడిపిస్తూ వచ్చాడు. మన అవసరతలు కానివ్వండి, మనకు కలిగిన యావదాస్తిని కూడా దేవుడు ఆశీర్వదిస్తూ అనేకులకు ప్రయోజనకరముగా ఉండటానికి ప్రభువు మనలను ఎంతగానో ప్రేమిస్తూ తన కృపచేత మనలను నడిపిస్తూ వచ్చాడు. అందును బట్టి మనమందరము కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలని ఈ వర్తమానముల ద్వారా నేను మీకు తెలియచేయచ్చు ఉన్నాను. కనుక నా ప్రియ దేవుని బిడలారా, చదవబడిన ఈ వాక్య భాగములో నీతిమంతులు ఖర్జూర వృక్షము వలె మొవ్వు వేయుదురు అని చెప్పబడినట్లుగానే, ఈ ఖర్జూర వృక్షమును గురించి పాత నిబంధనలో నుండి మనము అనేక ఆత్మీయ విషయములనేవి గ్రహించగలుగుతూ ఉన్నాం. బైబిల్ గ్రంథములో ఖర్జూరపు చెట్టును గురించి లేకుంటే ఈ వృక్షమును గురించి పలు విధములుగా పేర్లనేవి ఇవ్వబడుతూ వచ్చింది. మొదటిగా ఈత చెట్టనియు, ఖర్జూరపు చెట్టనియు, తమలా వృక్షములనియు, సరళ వృక్షములనియు, తాళ వృక్షమనియు, ఇలాగా పలు విధములైనటువంటి పేర్లు కలిగిన ఈ చెట్టుకున్నటువంటి ప్రత్యేకత అనేది మనము గమనించుచూ ఉన్నాం. ఆ ప్రియ దేవుని బిడలారా, ఈ ఖర్జూరపు వృక్షములకు నీతిమంతులకు పోల్చి చెప్పబడిన ఉద్దేశం ఏమిటో దేవుని వాక్యములో నుండి కొన్ని ఆత్మీయ విషయములను మీతో కూడా పంచుకోవాలని ఈ పునరుత్థాన దినమందు ప్రభు సన్నిధిలో పాలు పొందిన మనందరి జీవితాలలో ఏ విధముగా ఒక ఉన్నత స్థానములో మనము నిలబడుట కొరకును, ఉన్నతముగా మనము జీవించుట కొరకును దేవుడు మనలను ఏ విధముగా ప్రయోజనపరచాలి అని అనుకుంటున్నాడు, ఆ విధముగానే మన ఆధ్యాత్మిక జీవితాలలో కూడా ఒక ఉన్నత స్థాయిలో మనము ఎదుగుతూ ప్రభువు నిమిత్తముగా ఆసక్తి కలిగి వైరాగ్యముతో ఈ జీవితాన్ని కొనసాగించి మన యొక్క ముగింపు జీవితములో కూడా మనము దేవుని కొరకు ప్రయోజనకరముగా వాడబడుతూ అందు నిమిత్తముగా ప్రభువు మనలను ఏర్పరచుకుని ఉన్నాడు. కనుక చదవబడిన ఈ వాక్య భాగములో ఈ ఖర్జూరపు వృక్షము ఏ విధముగా మొవ్వు వేయబడుచు ఉన్నదో, లెబనాను మీద దేవదారు వృక్షము వలె వారు ఎదుగుతున్నట్లుగానే యెహోవా మందిరములో నాటబడిన వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు అని చెప్పబడుతూ ఉన్నది. మనము దేవుని మందిరములో నాటబడిన వారముగాను, అలాగే దేవుని ఆవరణములో వర్ధిల్లుచున్న అనుభవం అనేది ప్రతి క్రైస్తవుని జీవితములో కలిగి ఉండాలి. ప్రతి కుటుంబములో దేవుని బిడలు ఇలా వర్ధిల్లుచు ఉండాలనేది దేవుని గొప్ప ప్రణాళిక అయి ఉన్నది. కనుక ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 3వ వచనములో మనం గమనించినట్లయితే, సోయారు వరకు ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమున అతనికి చూపించును అని చెప్పబడుతూ ఉన్నది. ఈ ఎరికో ప్రాంతం అంతటిలో కూడా ఈ ఖర్జూరపు వృక్షములనేవి విస్తారముగా మొలుచుచున్న చెట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుకనే సోయారు వరకు ఈత చెట్లు గల ఎరికో లోయ చుట్టూ మైదానమునకు అతనికి చూపించెను. మరియు యెహోవా అతనితో ఇట్లనెను,
నీ సంతానమునకు ఇచ్చేదనని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులకు నేను ప్రమాణము చేసిన దేశము ఇదే. కన్నులార నిన్ను దాన్ని చూడనిచ్చితిని గాని నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదని దేవుడైన యెహోవా మోషేకు ఇలాగ సెలవిచ్చినట్లుగా మనం గమనిస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఈ ఖర్జూరపు చెట్లు కలిగి ఉన్న ఈ ప్రాంతములో మరి మోషేకు దేవుడు ఏ విధముగా బయలుపరిచిన ఆ విషయములనేవి ఇశ్రాయేలీయుల ప్రజలకు, ఇశ్రాయేలీయుల పితరుడైన అబ్రహాము, మరి ఇస్సాకు, యాకోబులకు ఈ దేశమును ఇస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేసి ఉన్నాడు కదా. మరి ఆ వాగ్దానము రీతిగానే వారికి ఆ దేశం అనేది స్వాస్థ్యముగా ఇచ్చి ఉన్నట్లు దేవుని వాక్యం అనేది మనకు బయలుపరచబడుతూ ఉన్నది. కనుక ఈ ఖర్జూరపు వృక్షము అనేది దేనికి సూచనగా ఉన్నది అని మనం గమనించినట్లయితే, ముందుగా ఈ చెట్ల క్రింద కూర్చొని న్యాయాధిపతులు న్యాయము తీర్చేటువంటి కార్యములనేవి న్యాయాధిపతుల గ్రంథములో మనం చూడగలుగుతూ ఉన్నాం. ఉదాహరణకు భారతదేశంలో మనము గమనించినట్లయితే కొన్ని గ్రామాలలో కూడా పంచాయతీ చేయడానికి ఒక మర్రి చెట్టు క్రింద ఏ విధముగా కూర్చొని ఒక రచ్చబండ మీద కూర్చొని ఏ విధముగా కుటుంబ వ్యాజ్యాలు కానివ్వండి, మరి ఆ గ్రామ వ్యాజ్యములు కానివ్వండి, ఏవైనాను సరే వారందరూ కూడా దానిని తీర్చడానికి ఆ ప్రాంతమునకు వచ్చి అక్కడ కూర్చొని న్యాయము తీర్చేటువంటి కార్యములు మన భారతదేశంలో పూర్వకాలములో జరుగుతూ వచ్చాయి. ప్రాముఖ్యముగా మర్రి చెట్టు క్రింద కూర్చొని అనేక వ్యాజ్యములను వారు తీర్చేటువంటి వారుగా ఉన్నారు. ఇలాగనే మరి న్యాయాధిపతుల కాలములో కూడా మనము గమనించినప్పుడు ఇలాంటి మరి ఆ దేశములో వచ్చినటువంటి మరి వారు నివసిస్తున్నటువంటి ఆ ప్రాంతములో కుటుంబములో ఏదైనా ఒక వ్యాజ్యము వచ్చినప్పుడు మరి ఆ న్యాయాధిపతుల దగ్గరకు వచ్చి వారు న్యాయము తీర్చుకునే కార్యములనేవి మనము న్యాయాధిపతుల గ్రంథములలో గమనించగలుగుతూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, వాక్య భాగములలో మనం గమనించుచూ ఉన్నప్పుడు న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 5వ వచనములో మనము గమనించినట్లయితే, న్యాయాధిపతుల గ్రంథము 4వ అధ్యాయము 4-5 వచనములను మనం చూస్తూ ఉన్నాము. ఆ కాలమున లప్పిదోతునకు భార్య అయిన దెబోరా అను ప్రవక్తి ఇశ్రాయేలీయులకు న్యాయాధిపతిగా ఉండెను. ఆమె ఎఫ్రాయిమీయుల మన్యమందలి రామాకును బేతేలుకును మధ్యనున్న దెబోరా సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు. తీర్పు చేయుటకై ఇశ్రాయేలీయులు ఆమె యొద్దకు వచ్చుచుండిరి. చూడండి, ఈ సరళ వృక్షము అని చెప్పబడుతున్నది కదా, ఇది నేను ముందుగా మీకు తెలియపరిచిన రీతిగా ఖర్జూరపు చెట్టుకు పలు విధములైనటువంటి పేర్లు ఇవ్వబడ్డాయి. ఇక్కడ సరళ వృక్షము అని చెప్పబడుతూ ఉన్న విధముగానే మరి ఈ దెబోరా తన జీవితంలో మనం చూస్తూ ఉన్నాము. ఆమె ఒక ప్రవక్తి అని చెప్పబడుతూ ఉన్నది. ఆమె ఒక న్యాయాధిపతిగా కూడా ఇశ్రాయేలు ప్రజలకు ఒక న్యాయము తీర్చేటువంటి వ్యక్తిగా ఇక్కడ గుర్తించబడుతూ ఉన్నది. ఎవరు ఈ చెట్టు క్రింద కూర్చునేటువంటి వారు అని మనం గమనించినట్లయితే నీతిమంతులు మాత్రమే. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఒక వ్యక్తి తన జీవితంలో నీతి కలిగి తన కార్యములను కొనసాగిస్తూ ఉన్నట్లయితే అతడు దేవునికి ప్రయోజనకరమైనటువంటి వ్యక్తిగా మారగలుగుతూ ఉన్నాడు. ముందుగా ఈ ఖర్జూరపు చెట్టు అనేది న్యాయ తీర్పు తీర్చుటకై ఒక సూచనగా ఇక్కడ కనబడుతూ ఉన్నది. ఎందుకంటే ఈ వాక్య ప్రకారముగా మనం గమనించుచూ ఉన్నప్పుడు మరి దెబోరా ఇక్కడ యాబేను సిసేరాల నుండి దెబోరా బారాకు కలిసి ఇశ్రాయేలీయులను రక్షించుట వారి కార్యములనేవి ఇక్కడ చెప్పబడుతూ ఉన్నది.
మరి యాబేరు, సిసేను, సిసేరల ఇశ్రాయేలు ప్రజలను బహు భయంకరముగా వారికి వ్యతిరేకముగా క్రియ చేస్తూ ఎలా వారిని హింసిస్తూ ఇలాంటి కార్యములన్నీ కూడా ఇక్కడ జరుగుతున్న సంభవములో మరి బారా అలాగే దెబోరా కలిసి వారి ఇరువురు కూడా ఇశ్రాయేలీయులను రక్షించిన విధానం అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. కనుకనే ఈ సరళ వృక్షము క్రింద తీర్పుకై కూర్చుండుట కద్దు అంటే ఆ కాలములో ఇశ్రాయేలీయులకు రాజు లేని సందర్భములో న్యాయాధిపతులుగా ఉన్న వారందరూ కూడా ఈ సరళ వృక్షము క్రింద కూర్చొని వారికి వచ్చే ప్రతి సమస్యను కూడా వారు దానిని పరిహారము చేయుటకు అక్కడ ఏర్పరచబడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అలాగే రెండవదిగా ఈ ఖర్జూరపు చెట్టు అనేది మరి గోడల మీద మరి దేవాలయపు గోడల మీద దానిని అలంకరించడానికి ఉపయోగించే కార్యములనేవి మనం చూస్తూ ఉన్నాం. యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 16వ వచనములో మనం గమనించినప్పుడు యెహెజ్కేలు గ్రంథము 40వ అధ్యాయము 16వ వచనం నుండి మనం గమనించినట్లయితే, కావలి గదులకును గుమ్మములకు లోపల వాటికి మధ్యగా చుట్టూనున్న గోడలకును ప్రక్క గదులకును కమ్ములు పెట్టబడిన కిటికీలుండెను. గోడలోని స్తంభములకు కిటికీలుండెను. ప్రతి స్తంభము మీదను ఖర్జూరపు చెట్లు రూపింపబడి ఉండెను. రెండవదిగా ఈ ఖర్జూరపు చెట్లనేవి సౌందర్యమునకు అందమునకు ఉపయోగించేటువంటి కార్యమును మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఆ కాలములో ఈ ఖర్జూరపు వృక్షములను వారు గోడల మీద చెక్కేటువంటి పని అనేది ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. అలాగే రాజులు మొదటి గ్రంథము 6వ అధ్యాయము 29వ వచనము నుండి 31వ వచనం వరకు కూడా మనం గమనించినట్లయితే ఇలాగే ఆ దేవాలయం మీద వారు ఈ ఖర్జూరపు చెట్లను గుర్తుగా దానిని చెక్కి అలంకరించేటువంటి వారు. మరి రెండవదిగా మనం గమనిస్తున్న విధముగానే అలంకారమునకు సూచనగా కనబడుతూ ఉన్నది. మొదటిగా న్యాయ తీర్పు చేయుటకు ఈ చెట్ల కింద కూర్చొని మరి న్యాయాధిపతులు ఏ విధముగా తీర్పు చేసేవారుగా ఉంటున్నారో ఆ విధముగానే దేవుని బిడల యొక్క జీవితాలలో ఈ ఖర్జూరపు చెట్టుకు పోల్చి చెప్పబడుతున్న నీతిమంతులు మాత్రము, అంటే ఆ కాలములో మరి ఆ ఖర్జూరపు చెట్ల క్రింద కూర్చొని న్యాయము తీర్చేటువంటి వారు నీతిమంతులుగా బ్రతుకుతూ తాము దేవునికి ఒక భయపడే ఆ భయం అనేది వారి జీవితంలో ఉంటూ అలాగ వారు నడుచుకుంటూ వచ్చారు. మరి ఆ విధముగానే కృత నిబంధనలో దేవుని బిడలమైన మన బ్రతుకులలో కూడా మనము నీతిమంతులంగా మార్చబడుట కొరకు నీతి యావత్తు మన జీవితంలో జరిగించబడాలని మరి ఖర్జూరపు చెట్లకు పోల్చి చెప్పబడుతున్న ఈ నీతిమంతుల యొక్క స్వభావములనేవి ఎలాగ ఉండాలో దేవుని వాక్యములో నుండి మరొక కొన్ని ఆత్మీయ విషయములను నేను మీతో కూడా పంచుకోవాలని ఆశపడుతూ ఉన్నాను. కనుకనే సామెతల గ్రంథము 3వ అధ్యాయము 32వ వచనములో, కుటిల వర్తనుడు యెహోవాకు అసహ్యుడు, యథార్థవంతులకు ఆయన తోడుగా నుండును. ఒకవేళ గడిచిన మాసములో మన బ్రతుకులు కుటిల వర్తనులుగా మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే వాటి నుండి మనం విడుదల పొంది యథార్థవంతమైన జీవితాన్ని మనం కొనసాగించాలి. యథార్థవంతమైనటువంటి కార్యములు మన జీవితంలో మరి కనుపరిచే వారముగా ఉండాలి. కనుకనే గడిచిన మాసం అంతటిలో కూడా దేవుడు మనలను అద్భుతముగాను ఆశ్చర్యరీతిగాను ఆయన నడిపిస్తూ వచ్చాడని దేవుని మనం మహిమపరుస్తూ ఉన్నాము, దేవుని స్తుతిస్తూ ఉన్నాము, దేవుని కనపరుస్తూ ఉన్నాము. ఇలాంటి కార్యములన్నీ కూడా మన జీవితాలలో జరిగిస్తూ ఉన్నప్పటికీ మనలో కుటిల వర్తనులుగా మనము బ్రతకకుండా ఒక యథార్థవంతమైనటువంటి బ్రతుకు మనము కొనసాగిస్తూ ఉన్నట్లయితే ఖచ్చితముగా దేవుడు మనకు తోడై ఉంటాడు.
అయితే కుటిలవర్తనుడు యెహోవాకు అసహ్యుడని చెప్పబడింది గదా! మరి కుటిలవర్తమైనటువంటి క్రియలు మన జీవితంలో జరిగిస్తూ ఉన్నట్లయితే దేవునికి అసహ్యులంగా మనం మార్చబడుతున్నాం. మనము దేవునికి అసహ్యులంగా మనం మార్చబడినట్లయితే ఖర్జూరపు చెట్టుకు నీతిమంతులు ఎలాగ పోల్చబడగలరు? కనుక నా ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మనలను ప్రేమించి ఈ నూతన మాసాన్ని దేవుడు మనకిచ్చాడు. బాగానే ఉంది. అయినప్పటికీ మన జీవితంలో ఒక గొప్ప మార్పు కలగాలని ఈ వర్తమానము ద్వారా నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. అదేంటంటే, ఈ నూతన మాసములో అడుగుపెట్టిన మనందరి జీవితాలలో యథార్థముగా మనం నడుచుకుంటున్నట్లయితే ఆయన మనకు తోడై ఉంటాడు. రెండవదిగా సామెతల గ్రంథము 4వ అధ్యాయము 18వ వచనములో మనం చూస్తూ ఉన్నాము. పట్ట పగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లినట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును అని చెప్పబడుతూ ఉన్నది. మరి నీతిమంతులు ఖర్జూరపు వృక్షము వలె మొవ్వు వేయెదురని చెప్పినట్లుగానే దేవుని బిడలు వారి మార్గములనేవి అంతకంతకు తేజరిల్లే మార్గముగా ఉంటున్నది. మనము కుటిలవర్తనమైన కార్యములను విడిచిపెట్టి యథార్థవంతమైనటువంటి మార్గములలో మనం నడుచుకుంటూ ఉన్నప్పుడు మన వెలుగు పట్ట పగులకు వరకు వేకు వెలుగు తేజరిల్లునట్లుగా నీతిమంతులు అంతకంతకు వర్ధిల్లేవారుగా ఉంటున్నారు. మనము ప్రతిరోజు వర్ధిల్లే అనుభవంలోనికి మనము కొనసాగాలి. అందుకని దావీదు కుటుంబము అంతకంతకు వర్ధిల్లుచు ఉండెను. సౌలు యొక్క కుటుంబము దినదినము నీర్సిల్లిపోవడానికి గల కారణములనేవి పరిశుద్ధ లేఖనాలలో పలు కారణాలు మనం చెప్పవచ్చు. అయితే దావీదు యొక్క కుటుంబం అనేది అంతకంతకు వర్ధిల్లుచు ఉన్నట్లుగా దేవుని వాక్యము మనకు సెలవిస్తున్నట్లుగానే మరి దావీదు భక్తుని యొక్క జీవితంలో దేవుని దృష్టిలో ఆయనకు హృదయ అనుసారమైనటువంటి ఒక వ్యక్తిగా జీవించాడు కనుకనే మరి దావీదు కుటుంబం అనేది అంతకంతకు వర్ధిల్లుచు ఉండెను. మరి సౌలు యొక్క కుటుంబం అనేది ప్రతిరోజు నీరుసిల్లిపోవడానికి గల కారణములో మనము గమనించినప్పుడు సౌలు యొక్క జీవితంలో ప్రారంభంలో దేవునికి ఒక ప్రతినిధిగానే అతడు కనబడుతూ వచ్చాడు. ఎప్పుడైతే మరి దావీదు మీద నిలిపినటువంటి అసూయ, కక్ష, విభేదములనేవి తన జీవితంలో ఎప్పుడైతే కలిగి ఉన్నదో మరి సాతానుకు ఒక ప్రతినిధిగా అతడు మారిపోయినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. చివరికి అతని యొక్క ముగింపు అనేది చాలా మోసకరమైనటువంటి ఒక ముగింపులో తాను జీవించిన వ్యక్తిగా మనం చూస్తూ ఉన్నాం. కనుక నా ప్రియ దేవుని బిడలారా, చదవబడిన ఈ వాక్య భాగములో మరి నీతిమంతులు అంతకంతకు వర్ధిల్లుచున్నట్లుగానే మనమందరము కూడా నీతిమంతులుగా ఎదుగుచు ప్రతిరోజు మన జీవితం అనేది వర్ధిల్లుచు ఉండాలి. మరి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ నూతన మాసములో మనము వర్ధిల్లుచు ప్రభు సన్నిధిలో అంతకంతకు మనము వర్ధిల్లి దేవుని రాజ్యములో మనం అందరము కూడా కనబడాలనేదే దేవుని యొక్క ప్రణాళిక గనుక మనము దేవుని యొక్క ప్రతినిధులమై ఉన్నాం. మరి దేవుడు మనలను ఎంతగానో ప్రేమించి మన ఆయుష్ను పొడిగించి నూతన మాసములో ప్రవేశపెట్టాడు. అందును బట్టి మనం అందరము కూడా కృతజ్ఞత కలిగి దేవుని సన్నిధిలో ఇంకా యథార్థముగా, నమ్మకముగా, నీతిమంతులంగా మనం నడుచుకోవడానికి దేవుడు మనందరికీ సహాయం చేయునుగాక. ఉన్న పాటను మనము కన్నులు మూసినట్లయితే ప్రార్థనతో నేను ముగిస్తాను. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయంలో మరొకసారి కూడా మీ సన్నిధిలో పాలు పొందిన మేమందరము కూడా మా జీవితాలలో ప్రభువా నీతిమంతులంగా బ్రతుకుతూ ఖర్జూరపు వృక్షము వలె మొవ్వ వేయెదురు అని చెప్పబడినట్లుగానే మేమందరము కూడా మీ సన్నిధిలో అనుదినమును వర్ధిల్లుచున్న అనుభవంలోనికి మమ్మల్ని నడిపించండి. నాదా విశేషముగా మా జీవితాలలో, కుటుంబాలలోను గడిచిన మాసములో మీరు చేసిన మేలన్నిటి కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ప్రభువా గడిచిన మాసములో పలు విధాలుగా పలు మార్గములలో తండ్రి వెళ్ళినప్పటికీ
దేవా, మీరు మా ఆయుష్ను పొడిగించి మరొక మాసాన్ని మా జీవితంలో మీరు ఇచ్చారు. అందును బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. ఈ నూతన మాసములో ఈ వాక్య ప్రకారముగా మా జీవితాలన్నీ కూడా కట్టబడుటకు కృప చూపండి. ప్రతి కుటుంబములో నెమ్మదిని, సమాధానమును దయచేయండి. దేవా, ఈ నూతన మాసములో దేవా, చేయుచున్న ప్రతి పనిలో కూడా మీ హస్తము చాపి వర్ధిల్లింప చేయమని ప్రార్థిస్తూ ఉన్నాము. స్తుతి, ఘనత, మహిమ, ప్రభావములు మీరే పొందుకొని దేవా, మీరు ఆకడకు మా ప్రాణాత్మ దేహాన్ని సంపూర్ణముగా పరిశుద్ధపరిచి మీరు మధ్యాకాశములు బయలుపడినప్పుడు మేము మిమ్మలను ప్రభు ఎదుర్కొనే కృప మా అందరికీ దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ఆత్మీయ వర్తమానములను వింటూ ఆధ్యాత్మిక జీవితములో బలపరచబడుతూ ప్రభు రాకడకు సిద్ధపడగలరని ప్రభువు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ప్రైజ్ ది లార్డ్.